Neo Skin hair fall ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. Your skin and hair care just a phone call away. షర్మిల గారితో మీ టర్మ్స్ ఎట్లా ఉన్నాయి? బానే ఉంటే ఎవరితోనైనా బానే ఉన్నాను కదండి. ఇప్పుడు షర్మిల గారు బానే ఉంటారు. మొన్న కూడా ఈ ఆస్తులకు సంబంధించి చాలా కాలం తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ లో బాధపడినప్పుడు ఒకసారి మాట్లాడాను. ధైర్యంగా ఉండమనేటటువంటిది ఫోన్ మాట్లాడాను. మించి పెద్దగా మేమీ ఇన్వైట్ చేయలేదా నాతో రండి కలిసి ట్రావెల్ చేద్దామని? అట్లాంటిది ఏమన్నా ఆఫర్ చేశారా? అంటే వస్తే బాగుంటుంది అనేటటువంటిది ఉండొచ్చు. అంటే డైరెక్ట్ ఏమన్నా అట్లాగా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని కానీ అట్లాగా? నేను బాగుండాలని ఆవిడ అనుకుంటారు. అది మాత్రం అంటే అన్నతో డిఫర్ అయ్యారనే మీ మీద అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండకపోవచ్చా? అట్లేమి ఉండవండి. అట్లేమి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలియదు కదా వీళ్ళకి. నన్ను చాలా ఇబ్బంది పెట్టారనేటటువంటిది వాళ్ళు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టకముందు కూడా అక్క నువ్వు ఎమ్మెల్సీ విషయం కొంచెం నాతో పట్టుబట్టి ఉంటే కొంచెం బాగుండేదేమో అని కూడా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇస్తారు. అంటే మీరు లాబింగ్ చేయలేదు, చేయాలని నేను అనుకోలేదు. సో విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా ఒక పార్టీలో అంటే మమేకమైనటువంటి లీడర్ మీద కులముద్ర వేయటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఆయన మీరు అన్నట్టుగా ఆయన ట్వీట్స్లో కావచ్చు, ఆయన చాలా బాహాటంగానే తన వ్యతిరేకతను ఒక సామాజిక వర్గం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని పార్టీలో చెప్పేవాళ్ళు లేరా? ఎవరు లేరండి. కమ్మ అనేదండి ఎంత తిడితే అక్కడంత మార్కులు పడతాయనేటటువంటి ధోరణితోనే అందరూ ఉన్నారు. ప్రధానంగా నాలాంటి వాళ్ళ పట్ల ఇప్పుడు షర్మిల గారితో 8 నెలల పాటు పాదయాత్ర చేసినప్పుడు నా కులం గుర్తు రాలేదా? లేకపోతే ఆయన జైల్లో ఉన్నప్పుడు మొత్తాన్ని కుటుంబాన్ని దగ్గరుండి లేకపోతే బయట మొత్తం కూడా అందరితో పోరాడినప్పుడు నా కులం గుర్తు రాలేదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇచ్చే దగ్గర, ఎమ్మెల్సీ ఇచ్చే దగ్గర, లేకపోతే సీట్లు ఇచ్చే దగ్గర నా కులం గుర్తొస్తుంది. ఇందాక మీరు అడిగారు చివరిదాకా కూడా మీరు సిద్ధం సభల్లో కూడా ఉన్నారు కదా అనేటటువంటి దానికి సంబంధించి నేను చెప్తూ మిస్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీ విషయం అడిగానో తర్వాత సంవత్సరంన్నర ముందు నుంచి సీటు విషయం గట్టిగా అడిగాను. జగ్గేపేట సీటు విషయం కానీ లేకపోతే ఇంకేమన్నా పోనీ రాజమండ్రి అవకాశం ఉంటే రాజమండ్రితో కూడా నాకు దాదాపు ఒక 25 years అక్కడ పబ్లిక్ లైఫ్ సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకున్నారు. మాకు సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా అక్కడ నడిచింది. అదేవిధంగా జగ్గేపేట మా సొంత ప్రాంతము, అనేక ఈక్వేషన్స్ కలిసి వస్తాయి అనేటటువంటి దాంతో సీట్ అడిగినప్పుడు కూడా చివరి దాకా నాంచటం. అంటే మీకు అడిగారా మీ హస్బెండ్కి అడిగారా? మా హస్బెండ్కి గతంలో అడిగాము. ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా బర్డెన్ పెట్టకూడదని ఆ రోజు సీటు గురించి నాకు సీటు గురించి గట్టిగా పట్టుబట్టలేదు. కానీ ఆ రోజు తప్పించుకున్నారు. తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో మీరు కూడా చూశారు, అందరూ కూడా చూశారు, పార్టీలో అందరూ కూడాను. ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయనకి చేతులు రాలేదు. ప్రధానంగా సీటు విషయం కూడా లాస్ట్లో వరకు కూడా పోనీ సీటు ఇవ్వలేమో అని ఎప్పుడు చెప్పలేదండి. చివరి వరకు కూడా అక్కడ చూసుకోండి, లేకపోతే ఇక్కడ చూసుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు చూసుకోండి, లేకపోతే మీకే ఇస్తాము, ఇట్లాగనమాట. చివరి నిమిషం దాకా కూడా డ్రామా ఆడారు. అక్కడ ఇక్కడ అని, లేదంటే చివరిలో ఎమ్మెల్సీ ఇస్తారేమో అనేటటువంటిది అట్లా కూడా ఎప్పుడు కూడా డినై చేయలేదు. దీంతో నేను మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నాననేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా అందరి ముందే మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడా, ఇంపార్టెంట్ లీడర్స్ అందరి దగ్గర మాట్లాడాను. నాకు సంబంధించి ఎట్లా అన్యాయం జరిగింది అనేటటువంటి చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. సో ఈవిడ అసంతృప్తితో ఉంది అనేటటువంటిది ఒకటి. తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా మధ్యలో ఒక జీవో ఇచ్చారు, మెమో ఇచ్చారు తీసేస్తున్నట్టు. ఏది సోషల్ మీడియా మీద నేను ఒక సెమినార్ పెట్టి దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే అని పెట్టి ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి ఇది సోషల్ మీడియా మీద అవేర్నెస్ తీసుకొస్తున్నానో ఇది మనకే దెబ్బ అనుకున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరం అండి? లాస్ట్ ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ ఒక 1 year ముందు, 8 months ముందో ఏమో. ఇది సోషల్ మీడియా మీద వస్తున్నట్టు వీళ్ళే కదా ఎక్కువ సోషల్ మీడియాను పచ్చిబుద్ధులు తిట్టేది. కాబట్టి మనమే ఎఫెక్ట్ అవుతాము ఈవిడ చేస్తున్న దీనివల్ల అనేటటువంటి దాంతో మొత్తం ఒక ఫైన్ డే మెమో ఇచ్చేసి సడన్గా మీరు ఆఫీస్ ఖాళీ చేయాలి, మీ టర్మ్ అయిపోయిందని అన్నారు. ఇప్పుడు అది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు, ఏది పదవి లేకుండా హల్చల్ చేస్తుంది అని. అది వచ్చేదాకా మనకు తెలియలేదు మెమో ఇచ్చినటువంటి విషయం. ఆ మెమో ఆంధ్రజ్యోతి కథనం రావడంతో మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు ఆ సాయంత్రానికి. నేను దాని మీద నేను ఆ రోజు సూటిగా అడిగాను. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉండగా ఈ ఫైల్ మూవ్ చేశారు అంటే సీఎంఓ ప్రమేయం లేకుండా ఈ ఫైల్ మూవ్ చేసి మెమో ఇచ్చి సడన్గా చైర్పర్సన్ని తీసేసేటటువంటి సాహసం ఒక ఆఫీసర్ చేస్తారా?
ఖచ్చితంగా ఇంటెన్షనల్గా జరిగింది అది. నన్ను కానీ తీసేయాలి, అప్పుడు మీరు నేను నచ్చలేదు అనేక విషయాల్లో. నేను ఉమెన్ కమిషన్గా ఇవాళ నిర్మోహమాటంగా ఆ రోజు శాప్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ మీద, లేకపోతే ఎస్ఎస్సి బోర్డులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇది సంబంధించినటువంటి దాని మీద, ఎటొచ్చి మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూడడం లేదు, ఎంక్వైరీలు చేస్తోంది, దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ ఉంటుంది, ఇండివిజువల్గా మొత్తం కూడా ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి ఒక అపోహలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని ఇది లేదు, ఆయన పొలిటికల్గా విమర్శించలేదు అనేటటువంటి బాధ ఉందేమో అనే దానితో వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాంతో ఒక ఎఫర్ట్ పెట్టాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. లేకపోతే షర్మిల బ్రాండ్ అనేటటువంటిది పోగొట్టుకోవడానికి కాస్త భారత్కి సంబంధించినటువంటిది మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నన్ను కార్నర్ చేయటంలో మీకు ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో చీమ చిట్టుకు మనదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సీఎంఓలో వాళ్ళు నన్ను తీసేస్తారని నేను ఎలా అనుకుంటాను? సలహాదారులు ఉన్నారు కదా, ఎవరైనా కానీ ఆయనకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సలహాదారులే చెప్పారో, లేకపోతే ఆయన సలహాదారులకి ఆయనే సలహా ఇచ్చాడో, మొత్తానికి తీసేయడం అనేది మేలుకోలేకపోయారు. ఏదండి అప్పుడు మీరు ఎందుకు మేలుకోలేకపోయారు? ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి చెప్తున్నానండి. అదే ఈ మొత్తం పరిణామాలు చూసి ఇవిడ చాలా అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్స్ ముందు ఏదైనా దెబ్బేస్తుందేమో అనేటటువంటి దానితోటి చివరికి సీటు కూడా ఇవ్వలేదు కదా, సీటు కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, లేకపోతే దీనికి సంబంధించిన పదవి కూడా పోగొట్టేటటువంటి ప్రయత్నం చేశాము. ఇంత చేసిన తర్వాత ఆవిడకి సరిగ్గా పొలిటికల్గా ఒక ప్లేస్ కల్పించినట్టయినా డ్రామా ఆడదామని అనుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ముందు చెప్పారు, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, రోజు మీడియాతో మాట్లాడండి అని. అంటే నాకు ఏదైనా ఫీల్డ్ వర్క్ అప్ చెప్పండి, నాకేమంత ప్రచార యావగా నేను ఏదో పోయి మీడియాతో మాట్లాడి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి నేను ఆ రోల్ తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. పొలిటికల్గా నేను మిస్ అయ్యాను, చాలా వరకు మిస్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు నన్ను చాలా మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటిది దాన్ని పొలిటికల్ యాక్టివిటీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. చివరికి సిద్ధం సభలలో ఒక యాంకరింగ్ పాత్ర అనేటటువంటిది ఒకటి దాన్ని ఒక క్రియేట్ చేసి సాటిస్ఫై చేయాలని, అంతకుమించి ఏం లేదు. సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు, బయటికి వెళ్లకుండా చూసేటటువంటి ప్రయత్నంలో సిద్ధం సభల్లో ఏదో ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నట్లుగా పెట్టారు. అది కూడా ఏంటి, సిద్ధం సభల్లో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ కరెక్ట్గా మూడు మీటింగ్ల వరకు భరించారు నన్ను. 3 పేరు వచ్చేస్తుంది, ఏదో మొత్తం కూడా ఆవిడే నిర్వహిస్తుంది అన్నట్టు వస్తుంది. నేను అక్కడ మాట్లాడింది 2 నిమిషాలు, సిద్ధం సభలో మాట్లాడిన 2 నిమిషాలు. స్టేజ్ మీద అందరికీ కుర్చీలు వేసేవాళ్ళు, నాకు కుర్చీ వేసేవాళ్ళు కాదు, అవమానించే పద్ధతి అనమాట. అది కూడా అక్కడ కూడా యాంకరింగ్ అనేది పొలిటికల్ యాంకరింగ్ అంటే మనమేమి ప్రొఫెషనల్ యాంకరింగ్స్ కాదు కదా, అంతవరకే ఉండాలనేది వాళ్ళు అనుకున్నారు. నేను ఏదో 2 మాటలు మాట్లాడితే అది కూడా ఏదో పాపులారిటీ వచ్చేస్తుంది అనేటటువంటి దాంతో 3 సభలు జరిగినాయి ఇంటరాక్టివ్ మీటింగ్. 4వ సభని దగ్గర నుంచి మొత్తం రద్దు చేసి పడేశారు. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, చాలా మంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు. ఎక్కడ కూడా పేరు రాకూడదు, ఎక్కడ 5 ఏళ్ల పాటు నా పేరు రాకూడదు అనుకున్నారు, నా ముఖం కనపడకూడదు అనుకున్నారు, ఐసోలేట్ చేయాలనుకున్నారు, పూర్తిగా పక్కన పెట్టాలనుకున్నారు. కంప్లీట్గా పొలిటికల్ ట్రాక్ నుంచి తప్పించేసి నన్ను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లోకి ఇచ్చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు ఈ పోస్ట్ ఇచ్చిన వెంటనే రాజమండ్రిలో ఏదో పెళ్లిలో కలిసినప్పుడు అన్నారు, మీ పార్టీ ఎన్ని పొరపాట్లు చేస్తుందంటే నీలాంటి వాళ్ళని తీసుకెళ్లి జడ్జి పోస్టులో కూర్చోబెట్టారే, అయ్యే పొరపాట్లు అంటే అని చెప్పి అన్నాడు ఉండవల్లి గారు. అంటే ఇదేం పొరపాటు కాదు, ఇంటెన్షనల్గా నన్ను తప్పించాలని చెప్పి చూశారు. కానీ మళ్ళీ లాస్ట్లో ఏదో మళ్ళీ పొలిటికల్ ట్రాక్ ఎక్కేస్తుందని చెప్పి 3 మీటింగులు పెట్టారు, మొత్తం మిగతా అన్ని రద్దు చేసేసారు. దాన్ని మళ్ళీ చివరిలో నేను ఏదో పొలిటికల్గా వాళ్ళే అవకాశం ఇచ్చినట్టు దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.